హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రశాంత్. మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం లా ఆఫ్ అట్రాక్షన్లో అతి కీలకమైన అంశం గురించి. అదే లెట్టింగ్ గో. లెట్టింగ్ గో అనే అసలైన గమ్యం. ఎలా వదిలిపెట్టాలి, ఎందుకు అది మేనిఫెస్టేషన్కి కీలకం. మీరు ఎంత విజువలైజేషన్ చేసినా, ఎంత అఫర్మేషన్స్ చెప్పినా మీ మేనిఫెస్టేషన్ ఎందుకు రావడం లేదో మీకు తెలుసా? కారణం, మీరు ఇంకా వదిలిపెట్టలేదు. లెట్టింగ్ గో అంటే విడిచిపెట్టడం కాదు, ఒక నమ్మకం మీద పయనించడమే. ఈ వీడియోలో మనం లెట్టింగ్ గో అనే అద్భుతమైన అంతర్గత మార్గాన్ని పూర్తిగా వివరించుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు లెట్టింగ్ గో అంటే ఏమిటి? లెట్టింగ్ గో అంటే మన మనసు భాషలో విడిచిపెట్టడం కాదు, ఇది మనకు కావాల్సిన దానిపై ఆసక్తిని వదిలిపెట్టడం. ఉదాహరణకి, మీరు బాగా ఆకలిగా ఉన్నప్పుడు మీరు ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఆహారం తీసుకుంటారు. ఆ తర్వాత మీరు ఆహారానికి ఆకలిగా లా ఆఫ్ అట్రాక్షన్లో లెట్టింగ్ గో చేయకపోతే అట్రాక్షన్ జరగదు. ఎందుకు? లా ఆఫ్ అట్రాక్షన్లో అట్రాక్ట్ చేయాలంటే మన ఊహలో నమ్మకం ఉండాలి, అవసరం కాదు. అవసరం లేకపోవటాన్ని యూనివర్స్ని పిలుస్తుంది. నమ్మకం అనేది ఆల్రెడీ హ్యావ్, ఇప్పటికే పొందినట్లు యూనివర్స్ అట్రాక్ట్ అవుతుంది. లెట్టింగ్ గో అంటే నేను నన్ను నమ్ముతున్నాను, నాకు కావాల్సినది వస్తుంది అని నేను నమ్ముతున్నాను, కనుక దాని గురించి చింతించడం లేదు. ఎగ్జాంపుల్కి, నాకు ఉద్యోగం కావాలి అనే కంటిన్యూస్ టెన్స్ వర్సెస్ నాకు నచ్చిన ఉద్యోగం రాబోతోంది అనే రిలాక్స్ ఫీలింగ్. ఇప్పుడు అటాచ్మెంట్ వర్సెస్ ఇంటెన్షన్, ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి? ఇంటెన్షన్ అనేది మీ కోరిక, మీ దిశను చూపుతుంది. అటాచ్మెంట్ అనేది ఆ కోరికకు మీరు ఎమోషనల్లీ డిపెండ్ అవ్వడం. అటాచ్మెంట్ ఉన్నప్పుడు మీరు కంట్రోల్ చేయాలనే ప్రయత్నం చేస్తారు. ఇంటెన్షన్ ఉన్నప్పుడు మీరు యూనివర్స్ మీద నమ్మకం పెడతారు. ఎగ్జాంపుల్కి, ఆ అమ్మాయి నాకు కావాలి అనేది ఒక అటాచ్మెంట్. నా జీవితానికి సరిపోయే వ్యక్తి వస్తాడు అనేది ఇంటెన్షన్. ఫియరు, డౌట్ వదలకపోతే ఎనర్జీ ఎందుకు బ్లాక్ అవుతుంది? ఫియర్ అనేది ఒక లోవర్ వైబ్రేషనల్ ఎనర్జీ. మీరు భయపడితే మీరు సెండ్ చేసే సిగ్నల్, నాకు అది రావటం లేదనుకుంటున్నాను అని యూనివర్స్కే. లా ఆఫ్ అట్రాక్షన్లో ఎమోషన్ ఈజ్ ఎనర్జీ. ఫియర్, డౌట్ అనే ఎమోషనల్స్ మీ ఎనర్జీను బ్లాక్ చేస్తాయి. ఎగ్జాంపుల్కి, మీరు ప్లాంట్ నాటారు, కానీ రోజు విత్తనాన్ని తవ్వి చూస్తున్నారు. లెట్టింగ్ గో అంటే మార్చేయటం కాదు, అది ఒక ఇంటర్నల్ ట్రస్ట్ ప్రాసెస్. మనకుంటుంది వదిలిపెట్టడం అంటే నేను ఫెయిల్ అయిపోతానా అని. కానీ లెట్టింగ్ గో అనేది డిఫీట్ కాదు, అది ట్రస్ట్ అనే ఓ అసలైన విజయం. ట్రస్ట్ అంటే నీ కోరిక యూనివర్స్ ఆల్రెడీ గమనించిందని నమ్మడమే. లెట్టింగ్ గో ఈజ్ ఈక్వల్స్ టు ఐ సరెండర్ టు ద ప్రాసెస్. దీని గురించి మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఒక 2 ఎగ్జాంపుల్స్ అయితే చెప్పబోతున్నాను, వినండి. ఎగ్జాంపుల్ 1. ఒక యువకుడు రోజు ఐఏఎస్ ఎగ్జామ్ కోసం ప్రతిరోజు ఊహించేవాడు, కానీ దానిని పట్ల ఆతృత, భయం ఉండేది. ఫెయిల్ అయ్యాడు అతను. తర్వాత మానేసి దానిని వదిలి తన అంతర్గత శక్తిని నమ్మాడు, తిరిగి ప్రయత్నించాడు, ర్యాంక్ సాధించాడు. ఇలా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. ఒక మహిళ తన సోల్మేట్ కోసం అట్రాక్ట్ చేయాలని విజువలైజేషన్ చేసేది, కానీ రోజు ఎప్పుడు వస్తాడు అనే డౌట్తో తర్వాత లెట్టింగ్ గో కాన్సెప్ట్ తెలుసుకుని రిలాక్స్డ్ అయిపోయి యూనివర్స్ మీద నమ్మకం పెట్టింది. 6 నెలల్లో పర్ఫెక్ట్ మ్యాచ్ వచ్చింది. దీని ద్వారా ఇలాంటి అద్భుతాలు మరెన్నో చూడగలరు. దీనికోసం ఒక 5 ప్రాక్టీస్ మెథడ్స్ కూడా ఉన్నాయి. అవి తెలుసుకొని మనమందరం ఆచరిద్దాం, ఓకేనా? దీనిలో ఫస్ట్ది ట్రస్ట్ అఫర్మేషన్స్. నా కోరిక నన్ను చేరుకుంటుంది అనే నమ్మకంతో డైలీ అఫర్మేషన్స్ చెప్పడం. సెకండ్ది విజువలైజేషన్ అండ్ రిలీజ్. ఊహించిన తర్వాత ఇది పూర్తవుతుంది అని ఇమాజిన్ చేసి వదిలేయటం. ఫోర్త్ది మైండ్ఫుల్నెస్ మెడిటేషన్. ప్రెజెంట్ టెన్స్లో ఉండండి ఎప్పుడు. ఇక 5థ్ది డిటాచ్ ఫ్రమ్ అవుట్కమ్.
ఈ ఫలితం తప్పనిసరిగా ఇప్పుడే రావాలి అనే భావనను విడిచిపెట్టండి. ఈ లెట్టింగ్ గో అనే దాన్ని మనం అమలు చేసుకునేదానికి ఒక మంచి అద్భుతమైన అఫర్మేషన్స్ కూడా ఉన్నాయి. వాటిని చూద్దాం. డైలీ లెట్టింగ్ గో అఫర్మేషన్స్. నేను యూనివర్స్ మీద నమ్మకం పెడుతున్నాను. నా కోరిక సజీవంగా ఉంది. అది నన్ను చేరుతుంది. నేను ఈ క్షణం ప్రశాంతంగా ఉన్నాను. నేను వదిలిపెట్టాను. నాకు కావలసినదంతా వస్తోంది. ఇలాంటి వాక్యాలను మనం పదే ప్రతిరోజు చాంట్ చేయడం ద్వారా మనకు తెలియకుండానే మనలో మార్పుని మనం గమనించగలుగుతాం. లెట్టింగ్ గో అంటే మీరు కోరికను వదలడం కాదు. మీ భయం, మీ అనుమానం, మీ డౌట్, అటాచ్మెంట్ని వదిలి పెట్టడమే. మీరు వదిలిన క్షణం నుంచి యూనివర్స్ పని చేయడం మొదలు పెడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్లో పీస్ఫుల్ అని టైప్ చేయండి. ఆ క్షణం నుంచి మీరు చాలా పీస్నెస్ను అనుభవించడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇలాంటి మరెన్నో అద్భుతమైన లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించిన వీడియోల కోసం మా ఆకర్షణ శక్తి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.